సార్ చెప్పండి, అంటే కాపర్ డ్యామ్ కడితే కూడా నీళ్లను పైకెక్కించవచ్చు, యథావిధిగా నీళ్లను రైతులకు అందియచ్చు అని చెప్పి కొంతమంది మేధావులు కావచ్చు వీళ్ళు కానీ చెప్తున్నాయి పోతాం. కానీ ప్రస్తుతం మొత్తం కొలాప్స్గా అంటే మునిగిపోయింది, పనికిరాదన్నట్టుగా చెప్తున్నాం. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మనం చూస్తున్నాము మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85లో 82 కూడా మంచిగా ఉన్నాయి, ఒక 2-3 చిన్నగా డ్యామేజ్ అయినాయి. సో మేమేమంటున్నాం అంటే ప్రపంచవ్యాప్తంగా బ్యారేజులు నిర్మించినటువంటి సందర్భంలో, డ్యాములు నిర్మించినటువంటి సందర్భంలో చాలా చోట్ల ఒక 3000 సంఘటనలు జరిగినటువంటి, భారతదేశంలోనే 300 పైచిలకు సంఘటనలు ఇటువంటివి జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 చోట్ల ఇటువంటి సంఘటనలు జరిగినాయి. కడెం డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి, కౌలాసనాల కొట్టుకుపోయింది, పాలెం వాగు 2 సార్లు మట్టి కట్టలు కొట్టుకుపోయినాయి, నాగార్జున సాగర్లో డ్యామేజ్లు జరిగినాయి. ఇట్లా చాలా ప్రాజెక్టులలో ఇటువంటివి జరిగినాయి. జరిగినప్పుడు O&M డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. ఇటువంటి వాటికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ సంస్థ ఉంది, వాళ్ళు సూచన చేస్తారు నిపుణులు, దాని ప్రకారం రిపేర్లు చేసుకొని నడిపించుకోవచ్చు. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ సమాజంగా మనమంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదటి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వము, మా నాయకుడు కేసీఆర్ గారు మేము చేసినటువంటి పనుల వల్ల ఏవైతే తెలంగాణకు విజయాలు సంక్రమించినాయో, అది విద్యుత్ రంగం కానీ, నీటిపారుదల రంగం కానీ, మంచినీళ్ళ రంగం కానీ, మౌలిక వసతుల కల్పన రంగం కానీ, ఆ విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించాలే, ప్రతి దాంట్లో ఏదో అవినీతి జరిగిందనే బురద జల్లాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. 5-6 వేల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి, ప్రాణహిత నుండి వస్తూ ఉన్నాయి, కిందికి పోతా ఉన్నాయి. ఇక్కడ వీటిని ఆపి కన్నెపల్లి పంప్ హౌస్ నుండి లిఫ్ట్ చేసి మన రాష్ట్ర రైతాంగానికి పుష్కలంగా 22 జిల్లాల్లో నీళ్లు ఇవ్వచ్చు. ఇవాళ స్వయంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే పంటలు ఎండిపోతాయి. వీళ్ళు పంపింగ్ చేయకపోవడం వల్ల, సాగునీళ్ళని ఇవ్వకపోవడం వల్ల యాసంగి పంటకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గురవుతున్నారు. ఇది మా మీద కేవలం బురద జల్లాలనేటటువంటి ఆలోచనతోనే ఈ దుర్మార్గ ప్రయత్నం చేస్తారు. ఆ తమిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కొన్ని మీటర్ల ఎత్తును తగ్గించాలన్నది, కొన్ని మీటర్ల ఎత్తును తగ్గిస్తే ఆ బ్యారేజ్ది అక్కడ 1.5 టీఎంసీల నీరే నిల్వ ఉండేటటువంటి పరిస్థితి. దాంట్లోకి వెళ్ళి రోజుకి ఎంత పంపు చేస్తావు నువ్వు? సో అదే ఇక్కడ మేడిగడ్డ దగ్గర 16, 17, 19 టీఎంసీల వరకు నీళ్ళని నిల్వ చేసుకోవచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి మన అవసరాన్ని బట్టి అవసరమైతే రోజుకు 3 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేసుకోవాలనేది మన ఆలోచన. ఇక్కడ 88 మీటర్ల బెడ్ లెవెల్ నుంచి 618 మీటర్ల బెడ్ లెవెల్ వరకు మనం నీళ్లను మల్టీ స్టేజ్లో ఎత్తిపోసుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఉన్నది. కానీ ఇవాళ కేవలం రాజకీయ కక్షతోని, ఆనాటి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటటువంటి ఆలోచనతోని మళ్ళా ఇవాళ దీన్ని ఏదో విఫలమైనటువంటి ప్రాజెక్టుగా చూపించాలనే ప్రయత్నం.